ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అమరావతి రాజధాని అంశం హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ అమరావతి రాజధాని మరలి ఆ టాపిక్ ఎందుకు బయటకు వచ్చింది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు, అనవసరమైనటువంటి మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీశాయండి. రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రతి ఒక్క సామాన్యుడిలో కూడా, ప్రతి ఒక్క పౌరుడిలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ నలుగుతూనే ఉంది. 2029లో జగన్ ప్రభుత్వం వస్తే అమరావతి పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఇప్పటి వరకు ఉంది కదా. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పినట్లుగానే ఉందండి ఈ పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు. ఏదైతే మన మనసులో ఉందో, ఒకవేళ 2029కి జగన్ గెలిస్తే అమరావతి పరిస్థితి ఏంటి, ఇదే చర్చ గత కొన్నాళ్ళుగా చాలా మందిలో ఉంది. ఇదే ప్రశ్న కొన్నాళ్ళుగా చాలా మందిలో కూడా తలెత్తుతూనే ఉంది. దానికి సమాధానంగా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చినట్లుగానే ఉంది పేర్ని నాని చెప్పినటువంటి మాటలు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పుడు అమరావతి భవిష్యత్తుపై కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయండి. అసలు పేర్ని నాని ఏమన్నారనేది మనం ఒకసారి చెప్పుకున్నట్లయితే, ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రేపు మా ప్రభుత్వం మళ్ళీ వస్తే అప్పులు చేసి అమరావతిలో ఖర్చు పెట్టలేం, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలి కదా అని వ్యాఖ్యానించారండి. ఈ ఒక్క మాటతోనే వైసీపీ అమరావతి విషయంలో ఇప్పటికీ అదే స్టాండ్లో ఉందని చాలా మంది భావిస్తున్నారు. అంటే అమరావతిని మేము పైకి రానివ్వం అనేటటువంటి భావనలోనే ఇంకా వాళ్ళు ఉన్నారు. జగన్ గతంలో 3 రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చిన, ఇప్పుడు మాదిగన్ అనేటటువంటి కొత్త నినాదం తీసుకొచ్చిన, అంతిమ లక్ష్యం మాత్రం అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా అంగీకరించకపోవడం. ఇది టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇవి ఆరోపణలు కాదండి, పేర్ని నాని చెప్పినటువంటి మాటల్లో నిజం అని చెప్పి నిగ్గు తేలిందనమాట. క్లియర్గా చెప్పేశాడు పేర్ని నాని, 2029లో ఒకవేళ మా ప్రభుత్వం వస్తే అమరావతిని రాజధానిగా మేము చెయ్యం, దాన్ని మళ్ళీ నాశనం చేస్తాం అన్నట్లుగానే మాట్లాడాడు. వైసీపీ పదే పదే చెబుతున్నటువంటి మాట ఇదే కదా, అమరావతి కోసం భారీ అప్పులు చేస్తున్నారు అనేటటువంటి వాదన. కానీ మరోవైపు అమరావతి మద్దతుదారులు మాత్రం అది సాధారణ ప్రాజెక్ట్ కాదు, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. ఎందుకంటే రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చినటువంటి భూములు, ఆ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఏదైతే ఇచ్చారో భూములు, అలాగే ప్రభుత్వ భూములు కలిపి వేలాది ఎకరాలు ప్రభుత్వ చేతిలో ఉన్నాయండి. రాజధాని అభివృద్ధి పూర్తయిన తర్వాత ఆ భూముల విలువ భారీగా పెరిగేటటువంటి అవకాశం ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ భూముల విలువ ద్వారా వచ్చినటువంటి ఆదాయంతోనే ప్రాజెక్టుల ఖర్చులు తిరిగి వస్తాయని కూడా వారు వాదిస్తున్నారు. ఇక్కడ అసలు రాజకీయ కోణం మరొకటి కూడా కనిపిస్తోంది. అమరావతి పూర్తయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అమరావతి నగర నిర్మాతగా చంద్రబాబు నాయుడు పేరు నిలిచిపోతుంది. హైదరాబాద్ అంటే చంద్రబాబు గుర్తొచ్చినట్లే అమరావతి అంటే అప్పుడు కూడా చంద్రబాబు గుర్తొచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏడిచి వస్తున్నారనమాట. అది పూర్తయితే చంద్రబాబు నాయుడు గారు ఆ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఆ పేరు ఎక్కడ వస్తుందో అని భయపడి అమరావతిని నామరూపాలు లేకుండా చేయాలని రాజకీయ కోణంగా, అంటే కుట్రపూరితంగా ఆలోచిస్తున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థికి క్రెడిట్ రావడం ఎవరికైనా ఇష్టం ఉండదు, వాస్తవమే. అందుకే అమరావతి చుట్టూ ఇన్ని సంవత్సరాలుగా రాజకీయ యుద్ధం జరుగుతోంది అని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారండి. కానీ గతంలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి రాజకీయం ఎంత స్వచ్ఛంగా కనిపించేది. చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, మొదలెట్టినటువంటి పనులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు వస్తే రాజశేఖర రెడ్డి గారు వాటిని కంటిన్యూ చేస్తూనే కొత్తగా అమలు చేస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఆ ప్రాజెక్టులకు పేర్లు మార్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వాటిని నాశనం చేస్తున్నాడండి. ప్రజావేదిక చూడండి, ఆయన గెలిచిన మరుక్షణం ప్రజావేదికను కూల్చేశారు కదా. ఇప్పుడు కూడా ఆయన గెలిచిన తర్వాత అమరావతిని కూడా అలాగే నామరూపాలు లేకుండా చేయాలని చూశారు. కానీ రైతుల కష్టమో ఆ దేవుడి అనుగ్రహమో తెలియదు, కానీ మరలా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, అమరావతిని మరలా పునరుద్ధరించారనమాట. కానీ ఇప్పుడు మరలా 2029లో జరగరానిది జరిగితే మరలా మేము వచ్చి నాశనం చేస్తామని చెప్తున్నాడు పేర్ని నాని.
ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రాన్ని చూసినా తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, మహారాష్ట్రకు ముంబై. ఇది కేవలం రాజధానులు కాదండి, ఆ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజన్ లాంటివి. పెట్టుబడులు రావాలన్నా, అంతర్జాతీయ కంపెనీలు రావాలన్నా, ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా కూడా ఒక ప్రపంచ స్థాయి నగరం అనేది చాలా అవసరం. రాష్ట్రానికి రాజధానిగా చాలా అవసరం అన్నమాట. అందుకే కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక శక్తివంతమైనటువంటి రాజధాని అవసరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మరో కీలకమైనటువంటి విషయం కూడా మనం గుర్తించాల్సి ఉందండి. రాజకీయాల్లో ప్రజల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వారే రేపు కూడా ఉంటారని గ్యారంటీ లేదు. అందుకే 2029 ఎన్నికల వరకు ఎదురు చూడకుండా అమరావతిలో ప్రధాన భవనాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా వేగంగా పూర్తి చేస్తే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాటిని వెనక్కి తిప్పడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది రాజకీయ పార్టీలు కాదండి, ప్రజలే. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఒక రాజధాని కావాలా లేక మరో ప్రత్యామ్నాయ మోడల్ కావాలా అనేది చివరికి ప్రజలే నిర్ణయించాలి. ఇక్కడ ప్రజలు నిర్ణయం తీసుకుంటే ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ప్రజలకు ఉంటుంది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఎవరు రావాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోందండి. పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలతో 2029 తర్వాత అమరావతి పరిస్థితి ఏంటి అనేటటువంటి చర్చ మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారిందని చెప్పొచ్చు. ఈ అంశంపై మరి మీ అభిప్రాయం ఏంటి? జగన్ చెప్తున్నటువంటి మాట సరైందేనా లేక అమరావతి అభివృద్ధి వేగంగా పూర్తి కావాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక్కసారి ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకుంటే 2029లో కూడా మంచి ప్రభుత్వం వస్తుంది. అది ఏ ప్రభుత్వం అనేది నేను చెప్పట్లేదు, ఒక ప్రభుత్వానికి మద్దతుగా నేను మాట్లాడట్లేదు. ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రం అభివృద్ధి దిశలోకి వెళ్తుంది, ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనేది ప్రజలే ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.